నమస్తే విబిసి ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన 3 సూపర్ కంప్యూటర్లను ఆవిష్కరించిన ప్రధాని మోడీ. శాస్త్ర సాంకేతిక పరిశోధన రంగాలకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు వెల్లడి. ఎన్నికల వేళ ప్రధానిగా ప్రతిపక్షాలు తనను ప్రతిపాదించాయన్న నితిన్ గడ్కరీ. బీజేపీలో చీలికకు కుట్రగా భావించి తప్పుకున్నట్లు ప్రకటించిన కేంద్ర మంత్రి. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నామన్న మంత్రి వాసంశెట్టి. వైసీపీ పాలనలో అతలాకుతలమైన ఏపీని చంద్రబాబు స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దుతున్నారని స్పష్టీకరణ. వైకుంఠవాస మేలుకో, హిందూ ధర్మాన్ని కాపాడు స్వామి. తిరుపతిలో గోశాల ఏర్పాటుకు బీజేపీ నేత మాధవీలత డిమాండ్. పేదల అభివృద్ధికి ఉపయోగపడేలాగా సాంకేతిక పరిజ్ఞానం ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. జాతీయ సూపర్ కంప్యూటింగ్ మిషన్ కింద స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన 3 సూపర్ కంప్యూటర్లను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ప్రసంగిస్తూ సాంకేతిక రంగంలో పరిశోధనలు సాధారణ పౌరులకు లబ్ధి కలిగించేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. జాతీయ సూపర్ కంప్యూటింగ్ మిషన్ ను 2015లో ప్రారంభించామని, ప్రస్తుతం క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందిందని తెలిపారు. శాస్త్ర సాంకేతిక పరిశోధన రంగాలకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని వెల్లడించారు. కాగా మోడీ ఆవిష్కరించిన 3 కంప్యూటర్లను అత్యాధునిక పరిశోధనలకు ఉపయోగపడేలా పూణే, ఢిల్లీ, కోల్కతాలకు కేటాయించారు. साथियों, आज का नया भारत विकास और टेक्नोलॉजी में केवल बाकी दुनिया की बराबरी करके संतुष्ट नहीं हो सकता। नया भारत अपने वैज्ञानिक अनुसंधानों से मानवता की सेवा को अपनी रिस्पॉन्सिबिलिटी मानता है। यह हमारा दायित्व है। अनुसंधान से आत्मनिर्भरता, साइंस फॉर सेल्फ रिलायंस, आज ये हमारा मंत्र बन चुका है। इसके लिए हमने डिजिटल इंडिया, स्टार्टअप इंडिया, मेक इन इंडिया जैसे कई ऐतिहासिक अभियान शुरू किए हैं। भारत की फ्यूचर जनरेशन में साइंटिफिक टेम्पर मजबूत हो, इसके लिए स्कूलों में 10,000 से ज्यादा अटल टिंकरिंग लैब्स भी बनवाई गई है। स्टेम सब्जेक्ट्स की एजुकेशन के लिए स्कॉलरशिप भी बढ़ाई गई है। इस साल के बजट में 1 लाख करोड़ रुपए के रिसर्च फंड की घोषणा भी की गई है। బీజేపీలో చీలికకు ప్రతిపక్షాలు ఎన్నికల ముందు తర్వాత కుట్ర చేశాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తనను ప్రధాని అభ్యర్థిగా ముందుకు రావాలని ప్రతిపక్షాల నుంచి ప్రపోజల్స్ వచ్చినట్లు వెల్లడించారు. మోడీకి ప్రత్యామ్నాయంగా ప్రధాని అభ్యర్థిగా ముందుకు వస్తే తాము మద్దతు ఇస్తామంటూ ప్రతిపక్షాలు ఆఫర్ పెట్టాయని తెలిపారు. అయితే తాను ప్రతిపక్షాల ప్రతిపాదనను వ్యతిరేకించానని చెప్పారు. ప్రతిపక్షాల ప్రతిపాదన బీజేపీలో చీలిక కోసమేనని గుర్తించినట్లు పేర్కొన్నారు. మోడీ పాలనలో తన బాధ్యతలతో సంతృప్తిగా ఉన్నారని, ప్రధాని కావాలనే కోరిక తనకు లేదని గడ్కరీ స్పష్టం చేశారు. మొదట తాను ఆర్ఎస్ఎస్ సభ్యుణ్ణి, బీజేపీ కార్యకర్తను, మంత్రి పదవి ఉన్నా లేకపోయినా ఒక్కటేనని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు. కోనసీమ జిల్లా కె గంగవరం మండలం కుందూరు గ్రామంలో మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి సుభాష్ పాల్గొని ఇంటింటికి వెళ్లి స్టిక్కర్లను అంటించారు. రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 100 రోజుల్లో చేసిన సంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు వివరించారు. జూలై, ఆగస్టు నెలలో గోదావరి వరదల కారణంగా కోట గ్రామంలో 4 రైతులు, 34 గొర్రెలు, 2 గేదెలు కోల్పోయారని, వారికి ప్రభుత్వం 2 లక్షల పరిహారం అందించిందని వెల్లడించారు. వైసీపీ పాలనలో అతలాకుతలమైన ఏపీని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. గోదావరికి వచ్చిన వరదల్లో గొల్లలకి చెందిన 34 గొర్రెలు, అలాగే
2 గేదెలు కూడా గోదావరిలో కొట్టుకుపోయాయి. దాని నిమిత్తం గొర్రెలకు 1,20,000, అలాగే పాడి గేదెలకు 75,000 రూపాయలు ఈ రోజు అందించడం జరుగుతుంది. మొత్తం 4 రైతులకు సంబంధించి డిఓహెచ్ గారి ద్వారా కలెక్టర్ గారు శాంక్షన్ చేసి ఉన్నారు. ఆ చెక్కులు ఇప్పుడు వారికి అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా మొన్న వచ్చిన గోదావరి, ఆగస్టు నెలలో వచ్చిన గోదావరిలో ఇవి గొర్రెలు గేదెలు కూడా కొట్టుకుపోయినప్పుడు రైతులందరూ కూడా వచ్చి పలకరించినప్పుడు ఇలా పలకరిస్తారు. ఇప్పుడు వరకు మాకు ఎప్పుడు కూడా ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో అలాగే నష్టం ఉందో ఎప్పుడు ప్రభుత్వం నుంచి ఏ రూపాయి అందలేదు అని చెప్పినప్పుడు ఇది గత వైఎస్ఆర్ ప్రభుత్వం కాదు, ఇది ఎన్డీఏ కూటమి, మీకు త్వరలోనే వస్తుందని మాట ఇచ్చాం. అదే విధంగా ఇది నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి ఆధ్వర్యంలో మరి ఈ యొక్క ఎన్డీఏ కూటమి 100 రోజులు ఎలా ఘనంగా ప్రజా సంక్షేమం కోసం ఆలోచిస్తూ అభివృద్ధి గురించి ఆలోచిస్తూ ముందుకు ఎలా సాగుతుందో ఇక్కడ డిఏహెచ్ఓ గారు అలాగే ఏడీ గారు కూడా చాలా వెంటనే రావడానికి కృషి చేశారు. వైకుంఠవాస తిరుమల శ్రీనివాస మేలుకో హిందూ ధర్మాన్ని కాపాడు అంటూ తెలంగాణకు చెందిన బీజేపీ నేత మాధవీలత భగవంతుణ్ణి అభ్యర్థించారు. తిరుమల శ్రీవారి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు పయనమైన మాధవీలత మీడియాతో మాట్లాడారు. భక్తిని కూడా రాజకీయం చేస్తున్నారన్న ఆమె సనాతన ధర్మ హైందవ స్త్రీగా గుళ్లను గోపురాలను సంరక్షించుకోవాలనే తపనతోనే మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. మంచి మర్యాద విచక్షణ జ్ఞానం లేకుండా కొవ్వు పదార్థాలతో తయారైన ప్రసాదాలు పెట్టారని, కర్మకాలి వాటిని తిన్నామని వాపోయారు. 18 సార్లు వెనక్కి పంపామంటున్న వైసీపీ నాయకులు ఆ రిపోర్ట్స్ ఇవ్వండి అని డిమాండ్ చేశారు. 1300 కోట్లు కేవలం లడ్డూపైనే ఆదాయం ఉన్నప్పుడు తిరుమలలో ఎందుకు గోశాలను పెట్టలేదని ప్రశ్నించారు. తిరుపతి వస్తున్న జగన్ ను అడ్డుకునేందుకు హిందువులు ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ రోజు స్వామివారి దగ్గర వందే భారత్ లో నామస్మరణ చేసుకుంటూ వెంకటేశ్వర స్వామిది వచ్చి శ్రీవారి పాదుగల మెట్లని ఎక్కుతున్నా నాకు ఒకటే ఒక విన్నపం శ్రీవారితోటి, నాయనా ఇంకా చాలు నీ శాంత స్వరూపం. తండ్రి రాజకీయం చేసేస్తున్నారు భక్తిని కూడా. నేనిక్కడ రాజకీయ నాయకురాలుగా రాలేదు. ఒక సనాతన ధర్మ హైందవ స్త్రీ కింద భారతదేశ సాంప్రదాయము గుళ్లను గోపురాలను సంరక్షించుకోవాలనే తపనతోటి వేరే మతం వాళ్ళు తీవ్ర స్థాయికి వెళ్లి వాళ్ళని సంరక్షించుకోవడమే కాకుండా మమ్మల్ని కూడా మలినం చేస్తున్న ప్రపంచంలో ఈ మాత్రమేనా నేను ఘోషించకపోతే ఎలా అని అనిపించి ఇంత దూరం వచ్చాను స్వామివారిని. అయ్యా మేల్కో తండ్రి, వైకుంఠవాస మహావిష్ణు భూమి మీద అన్యాయం జరిగినప్పుడల్లా భూదేవి భారాన్ని తగ్గించడానికి వచ్చావు. ఇప్పుడు ఇది ఏమిటయ్యా, ఇది నీ భక్తులు కలియుగలు అంతకన్నా భయంకరంగా అన్యాయంగా అతప్పాతాళలోకి లాగబడుతున్నాం మేము. లడ్డూలో వరాహ రూపమైన నీది, నంది స్వరూపమైన పరమేశ్వరుడి వాహనము, గోస్వరూపమైన అమ్మవారిని మంచి మర్యాద విచక్షణ జ్ఞానం లేకుండా వాళ్ళ కొవ్వు పదార్థాలతో తయారైన నీ ప్రసాదము మా కర్మ దిగి మా కర్మ ఖాళీ మేము తిన్నా నీకు పెట్టడం అంత దౌర్భాగ్యం ఏమిటి తండ్రి? ఒకళ్ళేమో 18 సార్లు వెనక పంపించేశామని అంటారు మా గవర్నమెంట్ టైంలో. మరి 18 సార్లు వెనక్కు పంపించినప్పుడు ఎందుకయ్యా ఇలాంటి పత్రం తీసుకొని నువ్వు బయటికి రాలేదు? నువ్వు ఈ పత్రం తీసుకొని బయటికి వచ్చింటే మేము ఆ రోజే ఇట్లాంటి ప్రాయశ్చిత్తాలు ఏవో ప్రాయోపవేశాలు ఏదో చేసుకొని ఉండేవాళ్ళం కదా. ఆ దినమే స్వామివారికి మా చేతనైనంత హోమాలు పవిత్రత ఇక్కడ ఉన్న దాన్ని అంతా ఒక పవిత్ర స్థానం కింద మార్చుకోవడానికి మానవ ప్రయత్నం ఒకటి చేసేవాళ్ళం కదా.
తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయం ప్రతి ఒక్కరిని కలించివేస్తుందని, దీనిపై తమ పార్టీ అధినేత జగన్ పూర్తి వివరణ ఇచ్చారని వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ వంగ గీత తెలిపారు. కాకినాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ దేవుడి విషయంలో తప్పుడు ఆరోపణలు చేయడం ఎవరికీ మంచిది కాదని పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో 27,000 ఎకరాల్లో ఇసుక మేటలు వేసిందని, కాలువల్లో మట్టి పేరుకుపోయిందని, వాటిని తొలగించుకోవడం రైతులకు కష్టంగా ఉంది అని తెలిపారు. వారిని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతి లడ్డు గురించి ఆల్రెడీ మేము చెప్పడం జరిగింది. ఇది సాధారణంగా ఎవరైనా ఒకటి ఆరోపణలు చాలా రకాలు చేయొచ్చు, చాలా రకాల రాజకీయంగా ఆరోపణలు వస్తాయి. ఆరోపణలు రాజకీయ పరమైనవి కానీ లేకపోతే వ్యక్తిగత పరమైన ఇంకొకటి అయితే పర్వాలేదు. ఈ ఆరోపణ అత్యంత ప్రతిష్టాత్మకమైన, ప్రపంచ ప్రసిద్ధి చెందిన, అందరి సెంటిమెంట్కి సంబంధించిన ఒక తిరుపతి మహాపుణ్యక్షేత్రమైన తిరుపతికి సంబంధించిన విషయాన్ని బయట పెట్టేటప్పుడు తప్పు జరిగితే శిక్షించడంలో కానీ, తప్పు జరిగితే సంబంధిత వ్యక్తుల మీద తగిన చర్యలు తీసుకోవడం కానీ ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ సరైన సాక్ష్యాలు లేకుండా, సరైన వివరణ లేకుండా, సరైన పద్ధతిలో కాకుండా ఒక ఇష్యూని బయటికి వదలటం అనేది అది చాలా తప్పుడు సంకేతాలు వెళ్తాయి. అంతేకాదు చాలా మంది మనసులు చాలా నొచ్చుకున్నాయి. కాబట్టి ఇప్పటికే జగన్ గారు పూర్తి వివరణ ఇవ్వటం జరిగింది. చాలా మంది మాజీ మంత్రివర్యులు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మేము ఎందుకు అంటున్నామంటే ఇది ఎవరో ఒకళ్ళు ఆరోపణ చేస్తే కదా. తిరుపతి అనేది ప్రత్యేక ప్రతిపత్తి, దానికి ఒక కమిటీ, దానికి ఒక టీటీడీ బోర్డు ఉంది. ఆ బోర్డుకు సంబంధించిన అంశాలు ఉంటాయి. ఆ బోర్డులో పర్చేస్ కమిటీ ఉంటుంది. తిరుమల తిరుపతికి సంబంధించిన బోర్డు మెంబర్లు ఎవరు మాట్లాడలేదు. అప్పుడున్న బోర్డు మెంబర్లు కానీ ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇది రాజకీయంగా జగన్ గారిని తక్కువ చేయాలని, జగన్ గారి మీద లేనిపోని నిందలు వేయాలని చెప్పే కార్యక్రమే అని మేము భావిస్తున్నాము. అందుకే ఇది తప్పు. అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రిగా మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, మీరు సిబిఐ ఎంక్వైరీ చేయండి, తప్పు ఉంటే మమ్మల్ని శిక్షించండి. ఒకవేళ ఏదన్నా జరిగి బోర్డు ద్వారా జరిగినా, బోర్డు నా హయాంలో జరిగింది కాబట్టి నేను దేనికైనా సిద్ధంగా ఉన్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్పడం జరిగింది. కాబట్టి నిజానిజాలు ఇప్పటికైనా తేలాలి. ఆ వెంకటేశ్వర స్వామి తేల్చడం అని దేవుడి మీద వదిలేయడం కాదు, ఖచ్చితంగా చేయాలి. ఏదో నామకహ కమిటీలు వేసి కాదు, నిజంగా సిట్టింగ్ జడ్జితో కానీ సిబిఐ ఎంక్వైరీ కానీ వేసి నిజానిజాలు తేల్చాలనే మేము ప్రజల తరపున, భక్తుల తరపున, హిందువుల తరపున, వెంకటేశ్వర స్వామిని నమ్మే వాళ్ళ తరపున మేమందరం కూడా కోరుతున్నాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత దీక్షకు సంఘీభావంగా విశాఖ నగరం 98వ వార్డు జనసేన అధ్యక్షులు మధ్య సూరిబాబు ఆధ్వర్యంలో జన సైనికులు దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పాల్గొని జన సైనికులను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ తిరుపతి లడ్డు అపవిత్రత మీద పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో మద్దతు లభిస్తుందని వెల్లడించారు. తప్పు చేసిన వారిని శిక్షించమని, సర్వమత సామరస్యాన్ని కాపాడమని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అవాకులు చవాకులను ప్రజలు చూస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మధ్య శ్రీనివాసరావు, బంటు సురేష్, రాపర్తి కిషోర్, ఎన్ అప్పల్ రాజు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత వారం రోజులుగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు తిరుపతి లడ్డు అపవిత్రత మీద ప్రాయశ్చిత్త దీక్ష చేస్తా ఉన్నారో, రాష్ట్ర వ్యాప్తంగా మేము అన్ని ప్రాంతాల్లో కూడా సంఘీభావ దీక్ష చేస్తా ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు 98వ వార్డు అధ్యక్షులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టా. 1 వీక్ నుంచి కూడా మేము చేస్తున్న డిమాండ్ ఒకటే, ఎక్కడ తప్పు జరిగిందో ఎంక్వైరీ చేయండి, తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి, సర్వ మత సామరస్యాన్ని కాపాడండి, అన్ని మతాలను గౌరవించండి. ఇదే నినాదంతో పవన్ కళ్యాణ్ గారు చేస్తూ ఉంటే రోజు రోజుకి జగన్మోహన్ రెడ్డి పేటీఎం బ్యాచ్ రోడ్డెక్కి ఏదో ఒక మతానికే భుజాన్ని వేసుకున్నట్టుగా అవాకులు చవాకులు పెడుతూ దాని వక్ర భాష్యాలు సృష్టించడం అనేది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి రాజకీయ నేపథ్యం మీరు గమనిస్తే రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆయన మాట్లాడుతున్నది ఎవరికి అన్యాయం జరిగినా, ఏ ప్రాంతంలో అన్యాయం జరిగినా, ఏ కులస్తుడికి ఏ మతస్థుడికి అన్యాయం జరిగినా అక్కడికి వెళ్ళి నేను నిలబడతాను, వాళ్ళకి అండగా ఉంటాను అనే నినాదంతోనే ఆయన ముందుకెళ్తా ఉన్నారు. గతంలో కూడా అనేక సందర్భాల్లో నేను రెల్లి కులంలో ఎందుకు పుట్టలేదు అని చెప్పి మాట్లాడిన సందర్భాలు మనం చూసాం.
అలాంటి వ్యక్తికి కులాలు మతాలు అంటగట్టడం అనేది తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. అంటే తప్పు దొరికిపోతున్న దొంగ 10 మందిని తప్పు చేశారని దొంగ అన్నట్టుగా ఈ జగన్మోహన్ రెడ్డి పేటీఎం బ్యాచ్ చేస్తున్న ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తూ పవన్ కళ్యాణ్ గారికి మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి కూడా స్విచ్ చేశారు, వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అతి త్వరలో నిజాలు ఇంకా బయటకు వస్తాయి. వచ్చిన తర్వాత ఈ పేటీఎం బ్యాచ్ నోళ్లు మూతపడతాయనేది మా నమ్మకం. మేము కోరేదల్లా భగవంతుడు ఒకటే. భగవంతుడు ఎక్కడన్నా మనం తప్పు చేస్తే భగవంతుడిని వెళ్ళి కోరుకుంటాం, క్షమించి భగవంతుడా మానవ మాత్రం తప్పు చేశామని. ఆ భగవంతుడి విషయంలోనే తప్పు చేసిన వాళ్ళని మరి ఆ భగవంతుడు ఎలా చూస్తాడనేది ఆయనే చూసుకోవాలి. ప్రజల తీర్పును కూడా గౌరవించకుండా ఇలాంటి దుర్మార్గులు అని చెప్పి 151 నుంచి 11 సీట్లు చేసినా కూడా వీళ్ళు ఇంకా అవాకులు చవాకులు పెళ్తున్నారంటే వీళ్ళని మానవ మాత్రులైనా మనం మార్చలేం. ఆ తిరుపతి వెంకన్న స్వామి వాళ్ళకు బుద్ధినివ్వాలని చెప్పి కోరుకుంటాం. తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో ఉపయోగించిన కల్తీ నెయ్యి విషయంపై ఖచ్చితమైన న్యాయ విచారణ జరపాలని విశ్వ హిందూ పరిషత్ అఖిల భారత సంయుక్త ప్రధాన కార్యదర్శి కోటేశ్వర శర్మ డిమాండ్ చేశారు. లడ్డూలో కల్తీపై విశాఖలో విశ్వ హిందూ పరిషత్ శ్రేణులు నిరసన చేపట్టాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం ఒక్క తిరుపతిలోనే కాకుండా రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల పరిస్థితి కూడా ఇలానే ఉందంటూ అసహనం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో దేవుని ప్రసాదంలో కల్తీ ఆహార పదార్థాలు వాడటం, దేవునికి వచ్చే నిధులను దుర్వినియోగం చేయటం, దేవాలయాలకు చెందిన ఆస్తులను ఆక్రమించడం వంటి అక్రమాలు జరిగాయని ఆరోపించారు. అలాగే దేవాలయాల్లో హైందవేతర సిబ్బందిని నియమించారని విమర్శించారు. తిరుపతి లడ్డూల విషయంలో వినియోగించేటువంటి నెయ్యి కలుషితమైనదని, జంతు సంబంధమైనటువంటి కొవ్వు పదార్థాలు, చేపలకు సంబంధించినటువంటి కొవ్వు పదార్థాలు ఇందులో కలిసి ఉన్నాయనేటువంటి నివేదికలు వచ్చాయి అని చెప్పి ఈ రకంగా ఈ విషయం పైన విశ్వ హిందూ పరిషత్తు వాస్తవాలేంటి, ఎవరు దీనికి కారకులు అనేటువంటి విషయమై న్యాయ విచారణ జరపాలని విశ్వ హిందూ పరిషత్తు ప్రత్యేకంగా డిమాండ్ చేస్తోంది. దీంతో పాటుగా ఈ దేవాలయాలు కేవలం తిరుపతి మాత్రమే కాదు, దేశమొత్తంగా ప్రభుత్వం యొక్క స్వాధీనంలో ఉండేటువంటి అనేకమైనటువంటి అన్ని దేవాలయాల్లోనూ కూడా ఈ రకమైనటువంటి అక్రమాలు, ప్రసాదంలో కలుషితం అయినటువంటి పదార్థాలను కలపడం మాత్రమే కాకుండా నిధులు దుర్వినియోగము, ఆస్తులు భూములు దుర్వినియోగము, ఆ తర్వాత దేవాలయ సిబ్బందులు హైందవేతరులని నియుక్తి చేయడము, దేవాలయంలో పూజకు ఉపయోగించేటువంటి పూజా ద్రవ్యాలని, పూలని, పండ్లని అమ్మేటువంటి షాపులని హైందవేతరులకు ఇవ్వడము అనేటువంటి వీటన్నిటినీ కూడా నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్ మొదటి నుంచి కూడా దేవాలయాల యొక్క వ్యవస్థ హిందూ సమాజానికి అప్పగించాలి, హిందూ సమాజానివి దేవాలయాలు కాబట్టి ఆ రకంగా ఈ దేవాలయాలు అన్నింటినీ హిందూ సమాజానికి అప్పగించడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము చట్టము ద్వారా హిందూ సమాజానికి అప్పగించాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది. ఈ డిమాండ్ని గవర్నర్కి ప్రతి రాష్ట్రంలోనూ కూడా గవర్నర్లకు తెలియచేయడం కోసం చెప్పి డిమాండ్ చేస్తూ ధర్నా ప్రదర్శన కార్యక్రమము, మెమోరాండం ఇవ్వడము రాష్ట్ర రాజధాని అన్నింటిలోనూ కూడా దేశవ్యాప్తంగా నిర్వహిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లాలోనూ కూడా జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా ప్రదర్శన చేసి గవర్నర్ గారికి కలెక్టర్ ద్వారా మెమోరాండం సమర్పించేటువంటి కార్యక్రమాన్ని విశ్వ హిందూ పరిషత్ నిర్వహిస్తోంది. దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగొద్దని ప్రధాన రాజకీయ పక్షాలను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు కోరారు. మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడిన శ్రీనివాసరావు స్వార్థ రాజకీయాల కోసం దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగడం బాధాకరమని అన్నారు. దేవుడు అందరివాడు, ప్రజలందరికీ వివిధ రకాల మత విశ్వాసాలు ఉంటాయన్నారు. ఎవరి విశ్వాసం బట్టి వారు నడుచుకుంటారని గత వారం 10 రోజులుగా లడ్డూ చుట్టూ రాజకీయం నడుస్తుందన్నారు. దీనిపై ప్రభుత్వం సిట్టును ఏర్పాటు చేసిందని, నివేదిక వచ్చే వరకు దీనిపై విమర్శలు మానుకోవాలని కోరారు. ప్రజలందరికీ వివిధ రకాలైన మత విశ్వాసాలు ఉంటాయి, వివిధ రకాల దేవుళ్ళను పూజిస్తుంటారు. ఏ దేవుడిని పూజించాలి, ఎలా పూజించాలి అనే అంశాన్ని రాజకీయ నాయకులు ప్రజలకు బోధించాల్సిన అవసరం లేదు. ప్రజలకు స్వచ్ఛందంగా తెలుసు. పుట్టుకతోనే అందరికీ ఎవరి విశ్వాసాలను బట్టి వాళ్ళు నడుచుకుంటారు. మతం అనేది, దేవుడు అనేది వ్యక్తిగతమైన విశ్వాసానికి సంబంధించింది. వ్యక్తిగత విశ్వాసానికి సంబంధించినటువంటి దేవుడిని ఈరోజు రాజకీయాల్లోకి లాగి ఏ పార్టీకి ఆ పార్టీ పోటీలు పడి దేవుడిని ముక్కలు చెక్కలు చేసి ఆయన్ని అబాస్పాలు చేస్తున్నారు. ఇది సరైనటువంటిది కాదు. గత వారం 10 రోజులుగా రాష్ట్రంలో నడుస్తున్నటువంటి
రాజకీయం చూస్తూ ఉంటే మొత్తం తిరుమల తిరుపతి లడ్డు చుట్టూ తిప్పుతూ ఉన్నారు. ఆ తిరుమల తిరుపతి లడ్డు తయారీలో అక్రమాలు జరిగాయి, అవినీతి జరిగింది. దాని మీద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సిట్ నియమించింది. సిట్టు రిపోర్ట్ ఇచ్చేదాకా పార్టీలన్నీ కూడా సంయమనం పాటించాలని కోరుతున్నాను. సమాజంలో క్యాన్సర్ నివారణకు ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో దుర్గాబాయి దేశ్ముఖ్ రెనెవా క్యాన్సర్ సెంటర్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అందరికీ విద్య, వైద్యం తమ ప్రభుత్వ ప్రాధాన్యాలని స్పష్టం చేశారు. నా విషయంలో కూడా ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళినా మళ్ళీ మొదటి నుంచి అన్ని హెల్త్ చెకప్ టెస్ట్లు అన్నీ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ రికార్డ్ ఎప్పుడు పెద్దగా తీసుకెళ్ళాం. హాస్పిటల్కి ఎప్పుడైనా వెళ్తే డాక్టర్ అంటారు ప్రీవియస్ ఏమైనా ప్రిస్క్రిప్షన్స్ కానీ లేకపోతే మీ ట్రీట్మెంట్ కానీ ఏమైనా మీకు చేసిన రిపోర్ట్స్ ఉన్నాయని మనం ఎత్తుకుంటే ఉండవు. ఎందుకంటే మనకు అజాగ్రత్త, ఒకసారి కొంచెం కోలుకోగానే ఇంకా అవన్నీ మళ్ళీ అవసరం పడదులే లైఫ్లో అనుకుంటే. అందుకోసమే ఇవన్నీ ఆలోచన చేసి ఐ హావ్ టోల్డ్ మై కలీగ్స్ ఫ్యామిలీ డిజిటల్ హెల్త్, ప్రతి ఇండివిజువల్కి ఒక హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల ప్రజలకు ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరఫున ఫస్ట్ హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయండి, దాన్ని డిజిటలైజ్ చేయండి. దానికి ఒక యూఆర్ కోడ్ ఇచ్చి ఒక నెంబర్ ఇస్తే ఫ్యామిలీలో కూడా ఆ ఫ్యామిలీతో పాటు ఆ ఫ్యామిలీలో ఈచ్ ఇండివిజువల్ హెల్త్ ప్రొఫైల్ను డిజిటలైజ్ చేస్తే గోయింగ్ ఫార్వర్డ్ డాక్టర్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఏమైనా సమస్యలు ఉన్నాయి, ఏ రకంగా డాక్టర్లు ట్రీట్ చేసింది. ఎందుకంటే మనం కంటిన్యూస్గా కొద్ది మందికే ఫ్యామిలీ డాక్టర్స్ లేకపోతే దగ్గర దగ్గరికి వెళ్తాం, లేకపోతే ర్యాండమ్గా ఏదో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అతనికి చెప్పగలిగినంత మనకు చెప్పే గుర్తు ఉండకపోవచ్చు, లేదా అంతసేపు వినడానికి ఆ డాక్టర్కి సమయము ఉండకపోవచ్చు. అందుకోసమని ఒక డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తే సింగిల్ క్లిక్లో అతని ప్రీవియస్ హిస్టరీ అంతా అందుబాటులోకి వస్తే నెక్స్ట్ ఏం చేయాలనో డాక్టర్కి కొంత వెసులుబాటుగా ఉంటుంది. అందుకే తొందరలో అంటే ఎక్కువ రోజుగా మ్యాక్సిమం 30 days లోపులోనే ఈ ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డ్ని మనం ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి. అన్ని గ్రామాలలో అందరికీ వాళ్ళ బ్లడ్ గ్రూప్ కానీ వాళ్ళ ప్రీవియస్ ట్రీట్మెంట్ ఏమేమి రికార్డు ఉందో అవన్నీ ఒక అంబ్రెలా కిందకి తీసుకొచ్చి అదర్ వెల్ఫేర్ స్కీమ్ కూడా అందులో వాళ్ళకి గవర్నమెంట్ వైపు నుంచి ఏమి ఇస్తున్నాం అనే దాన్ని కూడా దాన్ని స్ట్రీమ్ లైన్ చేయాలని ఆలోచన చేస్తున్నాం. ఈ హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేసేటప్పుడు వాళ్ళకి టెస్టులు చేసేటప్పుడు మీలాంటి సంస్థల యొక్క సహకారం తీసుకుంటాం. ఎందుకంటే 4 కోట్ల మందికి హెల్త్ డిజిటల్ ప్రొఫైల్ క్రియేట్ చేయాలంటే ప్రొఫెషనల్గా ఉండాలి, అదేవిధంగా పక్కా సమాచారం ఉండాలి. తిరుమల పవిత్రతను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విజ్ఞప్తి చేశారు. తిరుమలకు కలుపుకొని తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని కోరారు. కేవలం 741 మంది మాత్రమే ఉన్న వాటికన్ సిటీని ప్రత్యేక దేశంగా ప్రకటించారని, అలాంటిది 34 లక్షల మంది హిందువులను కలిగిన తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తే సమస్య ఏమిటని ఆయన ప్రశ్నించారు. తిరుపతిని యూటీగా ప్రకటించాలి, లేదంటే ప్రత్యేక దేశాన్ని డిమాండ్ చేస్తామంటూ కేఏ పాల్ బాంబు పేల్చారు. ఇక తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై రాజకీయాలు చేయడం ఆపాలని, ప్రజలకు నిజానిజాలు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. కాబట్టి ఈ వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలని పాల్ డిమాండ్ చేశారు. పాటించు, ఎవరు ఏది స్క్రిప్ట్ ఇస్తే అది చదవద్దు తమ్ముడు. ఒక వరల్డ్ లీడర్గా, ఒక స్పిరిచువల్ లీడర్గా, నీకంటే 10-15 సంవత్సరాలు వయసులో పెద్దగా, గ్లోబల్ పీస్ ప్రెసిడెంట్గా నేను ఇచ్చే సలహా పాటిస్తే నువ్వు చరిత్రహీనుడిగా ఉండవు, చరిత్ర హీరోగా మిగులుతావు. లేదా ఉప ముఖ్యమంత్రికి రాజీనామా చేసి నిన్న కాక మొన్న ఏమన్నావు దీక్ష అన్నావు, నిన్నేమో యాక్టింగ్ అంటున్నావు, ఈ రోజేమో ఇంకోటి అంటున్నావు. చక్కగా యాక్టింగ్ ఫీల్డ్లోకి వెళ్ళు. అంతకంటే ముఖ్యం, ప్రత్యేక హోదా గురించి నేను ఫైట్ చేస్తుంటే రండి ఢిల్లీ వెళ్దామంటే నువ్వు స్పందించవే పవన్ కళ్యాణ్. 6 కోట్లకు ఉపయోగపడిన ప్రత్యేక హోదా మీకు వద్దా? మీరు పవర్లో ఉన్నారు, తేలేకపోతున్నారు. నేను తీసుకొస్తానని మోదీ గవర్నమెంట్తో మాట్లాడుతున్నాను. తిరుపతి యూటీ యూనియన్ టెరిటరీగా చేయమని ఇప్పుడే పెద్ద ఆయనతో మాట్లాడాను. మోదీ గారిని కలవడానికి రమ్మన్నారు, వీలైతే వెళ్తున్నాను. అర్థం చేసుకో, శాంతిని ప్రమోట్ చేద్దాం, యుద్ధాలని ఆపుదాం. నేను ప్రపంచంలో అనేక యుద్ధాలు ఆపబట్టి 17 దేశాలు
18 ఇండియన్ పొలిటికల్ పార్టీస్ ఇంక్లూడింగ్ బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, వైసీపీలు నాకు నోబెల్ పీస్ ప్రైజ్కి నామినేట్ చేశారు. యుద్ధాలు వద్దు, శాంతి కావాలి. రేపేమో స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తున్నారు. రేపే 100 రోజులు మీరు 6 ఇచ్చిన వాగ్దానాలు ఫెయిల్ అయినందుక ఈ లడ్డూ కాంట్రవర్సీ, లేదా స్టీల్ ప్లాంట్ ని సీక్రెట్ గా అమ్మేయడానిక ఈ లడ్డూ కాంట్రవర్సీ, లేదా స్పెషల్ ప్రత్యేక హోదా మీరు ఎస్ అని ఎందుకు అనలేదు? కోర్టు నోటీసులు ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి, గవర్నమెంట్ కి 10 సంవత్సరాల నుంచి ప్రత్యేక హోదా వస్తే మన అప్పులన్నీ 6 కోట్ల ఆంధ్రులు బాగుపడతారు, 15 కోట్లు తెలుగు ప్రజలు హ్యాపీ ఫీల్ అవుతారు. దాని గురించి మీరు నోరెప్పుకుంటా, ఫైట్ చేయకుండా, ఢిల్లీ రాకుండా, ధర్నాకి రాకుండా, నాతో కూర్చోకుండా ఏం చేస్తున్నారు? ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. దేవుడు క్షమించడు, నేను క్షమించను. అందుకనే తిరుపతిని యూనియన్ టెరిటరీగా డిక్లేర్ చేయమని నేను బిల్లు ప్రిపేర్ చేశాను. రేపు మీరు న్యూస్ వింటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం తోమాల అర్చన సేవలో ఆయన కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో గవర్నర్ కు వేద పండితులు వేదాశీర్వచనాలు ఇచ్చి శ్రీవారి తీర్థప్రసాదాలు అందించారు. రాజ్భవన్ స్టాఫ్ మేడం మేడం తీసుకున్నా తీసుకుంటా ఒక్కరోజు సైడ్ ఓకే 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 ఈ వార్తలంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.